నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రేపటి నుండి 30వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి మెయిన్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి శైలజ తెలిపారు. డిఈఓ కార్యాలయంలో విద్యాశాఖాధికారి శైలజ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 27,366 మంది రెగ్యులర్ విద్యార్థులు, 3,925 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానున్న పరీక్షలకు విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని కోరారు. 1 నిమిషం నిబంధన ఎక్కడా లేదని, పరీక్షా కేంద్రాల్లోకి ప్యాడ్, పెన్, పెన్సిల్ మాత్రమే విద్యార్థులు తీసుకుని రావాలని కోరారు. పిఎస్, ఎన్ఎస్ సబ్జెక్టులకు విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రవాణా సౌకర్యాల విషయంలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి ఉచిత ప్రవేశం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు డిఈఓ శైలజ తెలిపారు. మనకు రేపు మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఎగ్జామ్స్ ఉదయం 9:30 నుంచి 12:45 వరకు జరుగుతుంది. మొత్తం 460 స్కూళ్ళ నుంచి రెగ్యులర్ వాళ్ళు 27,366 మంది, అలాగే ప్రైవేట్ క్యాండిడేట్లు 3,925 మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ ఎగ్జామ్ జిల్లా వ్యాప్తంగా 147 సెంటర్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్కి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ అందరినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే ఎగ్జామ్ సెంటర్స్లో కూడా డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, ఎలక్ట్రిసిటీ అవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి ఎగ్జామ్ సెంటర్లోనూ ఏఎన్ఎంలు, ఏదైనా సమ్మర్ కదా పిల్లలకి ఏదైనా అత్యవసరమైనా కూడా ఏఎన్ఎంలు ఉంటారు. అట్లాగే సెక్యూరిటీ కోసం పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు. ఎగ్జామ్కి అయితే 9:30కి ఎగ్జాము. సో పిల్లల్ని 1 అవర్ ముందు నుంచే 8:30 నుంచే పిల్లల్ని అలో చేస్తారు. కాబట్టి పిల్లలందరూ కూడా 8:30కంతా సెంటర్స్కి చేరుకుంటే లోపలికి అలో చేస్తారు. అట్లాగే వాళ్ళకి ఇవ్వవలసిన ఓఎంఆర్ కాపీ ఇవ్వటం జరుగుతుంది. అందులో అన్ని బబుల్ చేయడం అవన్నీ ఉంటాయి. వాళ్ళదా కదా చెక్ చేసుకోవడము, మెయిన్ ఆన్సర్ షీట్ ఇవ్వడం అవన్నీ కూడా జరుగుతాయి. పిల్లలు అందరూ కూడా ఎగ్జామ్ రాయడానికి ప్యాడ్, పెన్ను, పెన్సిల్, ఎరేజర్ ఇవి మాత్రమే తీసుకెళ్ళాలి. ఎటువంటి క్యాలిక్యులేటర్స్ కానీ, ఈ డిజిటల్ వాచెస్ అవి కూడా ఏవి కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఎగ్జామ్ సెంటర్లో ముందే చెక్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఫర్బిడెన్ మెటీరియల్ కానీ ఏది తీసుకువెళ్ళడానికి వీల్లేదు. సెల్ ఫోన్స్ అయితే మొత్తం నిషేధం, అసలు నో సెల్ ఫోన్ ఏరియా. ఇన్విజిలేటర్స్ కానీ ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్స్ ఉండటానికి వీల్లేదు. కార్పొరేటర్ బూసి రాజలతకు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి ఇవ్వాలని పలువురు డిమాండ్ చేశారు. కార్పొరేటర్ రాజలతకు మేయర్ పదవిని కాంక్షిస్తూ నార్త్ ప్యారిస్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్పొరేటర్ బూసి రాజలత స్థానిక సమస్యలపై అవగాహనతో వాటి పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నారన్నారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా పేదల పక్షాన నిలిచే మహిళకు మేయర్ పదవి ఇవ్వాలని కోరారు. కార్పొరేటర్ బూసి రాజలతకు ప్రభుత్వం మేయర్ పదవి ప్రకటించాలని ఈ సందర్భంగా కోరారు. ఏఎల్సీ విషయాలు వచ్చినప్పుడు కౌన్సిల్లో చాలా గట్టిగా సపోర్ట్ చేశారు. మరి వారి వార్డు వరకు ఇతర కార్యక్రమాల్లో చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మేయర్గా వారు అవటానికి అన్ని లక్షణాలు, సేవా దృక్పథం, సేవా తాత్పర్యం కలిగినటువంటి రాజలత గారికి ఇవ్వాలని నార్త్ ప్యారిష్ సంఘమంతా కూడా దాదాపు 10,000 మంది విశ్వాసులు కోరుతూ ఉన్నారు. జగన్ గారిని, ప్రభుత్వాన్ని తప్పకుండా వారి క్రైస్తవురాలుగా ఎంతో సమగ్రవంతమైనటువంటి సేవ చేస్తున్న ఆమె పరిచర్యలను గుర్తించి రాబోయే 2 సంవత్సరాలకు మేయర్గా వారికి అవకాశాన్ని కల్పించాలని నార్త్ ప్యారిష్ నుంచి మేము వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి మా ఆకాంక్ష మేరకు క్రైస్తవుల యొక్క కోరికను నెరవేర్చగలిగినటువంటి వారు ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారని మనకందరికీ తెలుసు. మరి ఈ సమయంలో వచ్చినటువంటి ఈ అవకాశం, ఈ కొద్ది అవకాశం, 2 సంవత్సరాల అవకాశమును మా క్రైస్తవ సభ్యురాలైనటువంటి రాజ్యలతకు ఇస్తే మా క్రైస్తవ లోకం హర్షిస్తూ ఉంది. మేము ఎప్పుడూ వైఎస్ఆర్సీపీకి బద్దులమై ఉంటాము. మా తరం దాటిపోయి తరం వస్తుంది, కానీ మాకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని తప్పక మాకు అనుగ్రహిస్తారని మేము దేవాతి దేవుణ్ణి కోరుకుంటున్నాము. మరి మన ముఖ్యమంత్రి గారి గురించి అభ్యర్థిస్తున్నాము. లక్ష్మణ్ ఆర్థో కేర్ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గుంటూరు వారితోట 1వ లైన్ గౌడయ్యమఠం రోడ్లో ఉన్న లక్ష్మణ్ హాస్పిటల్లో ఆర్థో సర్జన్ డాక్టర్ లక్ష్మీనారాయణ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్నారు. 2,500 రూపాయలు విలువైన ఎముకల సాంద్రత పరీక్షను ఉచితంగా నిర్వహించి
అవసరమైన చికిత్సను అందిస్తున్నట్లు తెలిపారు. అధిక బరువు, ఎముకల్లో సాంద్రత తగ్గిపోవడం వలన ఎముకల సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుందన్నారు. వైద్య శిబిరంలో తొంటి, మోకాలు, భుజము, వెన్నెముక, కీళ్ల మార్పిడి సమస్యలకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎముకల్లో బలం, ఎముకల సాంద్రత అంటే బోన్ డెన్సిటీ స్కాన్ అంటామండి. ఇది చాలా ముఖ్యమైన స్కాను. ఎందుకంటే ఈ రోజుల్లో మనం అందరూ నొప్పులతో బాధపడటం, ఎముకల్లో బలం తగ్గిపోయి నొప్పుల మందులకు అలవాటు పడుతున్నారు ఎక్కువ. నొప్పుల మందులకు అనేది అలవాటు పడకూడదండి. ఎముకల్లో బలం పరీక్ష చేయించుకొని ఆ ఎముకల బలం పెరగడానికి ఏం చేయాలనేది జాగ్రత్తలు తీసుకొని దాని గురించి మందులు వాడుకుంటే వాళ్ళు నొప్పుల మందుల వల్ల వచ్చే కాంప్లికేషన్స్ నుంచి వాటి బారిన పడకుండా తగ్గొచ్చండి. సో ఈరోజు మేము ఫర్ ఎగ్జాంపుల్ విశాలక్ష్మి గారు 57 సంవత్సరాలండి, 100 కేజీలు ఉన్నారు. ఎముకల్లో -1.97 బోన్ డెన్సిటీ స్కాన్ ఉంది. ఈ బరువు, ఈ ఎముకల్లో బలం తగ్గటం, ఈ రెండు కూడా ఆవిడకి నడవటానికి కానీ ఆవిడ రోజువారీ పనులు చేసుకోవడానికి కానీ చాలా ఆటంకంగా ఉన్నాయండి. సో మేము ఆ బరువు తగ్గడానికి ఏం చేయాలి, ఆ బరువు వల్ల ఎముకలు జాయింట్లో ఏ ఇబ్బందులు అవుతాయి, ఆ ఎముకల సాంద్రత పెరగడానికి ఏం చేయాలి, ఈ జాగ్రత్తలన్నీ వివరించి ఆవిడని మళ్ళీ మేము రెగ్యులర్గా ఫాలో అయ్యి ఆవిడని అన్ని బాధల నుంచి తప్పించడం అనేది మేము టార్గెట్గా పెట్టుకున్నామండి. ఇలాంటి చాలామంది ఈరోజు క్యాంపును చాలామంది వినియోగించుకుంటున్నారు. చాలామందికి ఎముకల్లో 90% పీపుల్కి ఎముకల్లో బలం ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది. దీనికి ఏం చేయాలనేది మేము వివరించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ చెప్పి వారికి సహాయం చేయాలని మేము ఈరోజు ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి. అవగాహన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో దంత వైద్యులు డాక్టర్ శిరీష పాల్గొని దంత పరీక్షలు నిర్వహించారు. జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ మంది దంత సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. దంత సమస్యలు వచ్చిన వారు గతంలో చికిత్స పొందేందుకు భయపడేవారని, ఇప్పుడు ఆధునిక వైద్య సదుపాయాలు వచ్చిన తర్వాత దంత సమస్యలకు చికిత్స పొందడం సులభతరమైందన్నారు. చాలా మంది డెంటల్ ఫోబియా అంటే డెంటల్ ట్రీట్మెంట్ అనేది నొప్పితో కూడుకున్నటువంటిది, లేకపోతే ఈ పళ్ళు పెట్టుకోవడం అనేది అవుతుందో లేదో ఇలాంటి సందేహాల వల్ల ట్రీట్మెంట్ అనేది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. సో అలా కాకుండా ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఎముక లేని సందర్భాల్లో అట్లానే ఎటువంటి దంత సమస్యలకైనా కానీ ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీలోకి వచ్చింది. సో అందరూ ఫెసిలిటీస్ని ఉపయోగించుకొని డెంటల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకొని దంత సంరక్షణ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటికే ఒక 100 మంది పైన వచ్చి శిబిరం ఉపయోగించుకున్నారు. డాక్టర్ కొండా ప్రత్యూష గారు మరి కొత్తపేటలో హాస్పిటల్ చాలా చక్కగా వివరంగా అన్ని పళ్ళు మీ పరిస్థితి ఏంటి, మీ దంత వ్యాధులు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది వివరంగా చెప్పి మరి స్కాన్ చేసి దానికి సంబంధించి ఆ కెమెరాతో చూపించే వాళ్ళకి భవిష్యత్తులో ఈ ట్రీట్మెంట్ తీసుకోండి అని చెబుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు మా అవగాహన సంస్థ సభ్యులు కూడా ఈ శిబిరం పట్ల. అందుకని భవిష్యత్తులో కూడా ఇటువంటి శిబిరాలు మేము కొనసాగిస్తూ ఉంటాం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ దంత వైద్య శిబిరాన్ని అవగాహన సంస్థ కొనసాగిస్తుంది. మా సభ్యులందరూ కూడా అందరూ ఉపయోగించుకుంటారు. కాపు సంక్షేమ సేన ఉమ్మడి జిల్లా నాయకుల సమావేశం లక్ష్మీపురంలో జరిగింది. ఉమ్మడి జిల్లా సంక్షేమ సేన అధ్యక్షుడు శ్యాంప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాపు నాయకులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో కాపులందరూ ఒకే త్రాటిపై ఉండాలని సూచించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతుగా కాపులందరూ నిలవాలన్నారు. కూటమిని గెలిపించి కాపులందరూ ఒకే తాటిపై ఉన్నారని నిరూపించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజా కాపునాడు అధ్యక్షుడు ఎర్రంశెట్టి నాగరాజు, ఉపాధ్యక్షులు వెంకటాద్రి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏది ఏమైనా సరే మేము మాత్రం కళ్యాణ్ గారు వెంట నడుస్తాము. జనసేన పార్టీకే సపోర్ట్ చేస్తాము. జనసేన పార్టీతో పాటు జనసేన పార్టీ టీడీపీ, బీజేపీతో అలయన్స్లో ఉంది కాబట్టి మేము కూడా టీడీపీ, బీజేపీకి కాపు సంక్షేమ సేన కాపులందరూ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పడం జరిగింది ఆల్రెడీ. కానీ కొద్ది రోజుల కిందట పోస్టులు కొంచెం జరుగుతున్న గందరగోళాల దృష్ట్యా హోల్డ్ చేయడం అంటే టెంపరీగా హోల్డ్ చేశారు. దాని గురించి ఒకసారి అందరితో చర్చించి ముందుకు ఎలా వెళ్ళాలి. ఎందుకంటే ఎలక్షన్స్ టైం వచ్చింది. అందరూ కూడా ఇప్పటిదాకా కూడా మనము జిల్లాలో, నియోజకవర్గాల్లో, మండలాల్లో, విలేజ్ లెవెల్లో కాపు సంక్షేమ సేన తరపున కమిటీలు వేసి అందరూ యాక్టివ్గా పనిచేయడం జరిగింది. వీళ్ళు ముందుకు వెళ్ళాలంటే ఈ కమిటీలు ఉన్నాయా లేదా, ఉండేట్లయితే మేము ముందుకు ఎలా వెళ్ళాలి, లేకపోతే మనం వేరే ప్లాట్ఫామ్ పెట్టుకోవాలా, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ నిలబడి ఎమ్మెల్యే కానీ ఎంపీ సీటుగా ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి ఓడిద్దామనే తతంగం జరుగుతుంది మొత్తం. అదంతా మనం తెలుసుకోవాలి.
తెలుసుకొని మనం ముందుకెళ్ళి మనలో మనమే ఐక్యతగా ఉండి మనతో పాటు ఇంకా వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఓట్లు వేయించి ఆ వచ్చిన సీట్లకి న్యాయం చేయాలని నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా సెక్టార్ అధికారులు ఎంసీసీ అధికారులతో కమిషనర్ కీర్తి చేకూరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ మేరకు 24 గంటల్లో నగరంలోని ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగ్లు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగ్లు, బ్యానర్లు, జెండాలు తొలగించాలన్నారు. బహిరంగ ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే, రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయపరమైన అడ్వర్టైజ్మెంట్స్, వాల్ రైటింగ్లు, పోస్టర్లు, కటౌట్లన్నింటినీ వెంటనే తొలగించాలని ఆదేశించారు. వాటర్ ట్యాంకులు, పారిశుద్ధ వాహనాలు మరియు నగరపాలక సంస్థ వాహనాలపై కూడా రాజకీయ గుర్తులతో కూడిన స్టిక్కర్లు ఉంటే తొలగించాలన్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.